చేస్తా ఉన్నాడు. నువ్వు వెళ్ళు అనగానే తన భార్యలను పిలిచాడు, పొలంలోనికి పిలిచి, మీ తండ్రి నాకు చేసిన మోసమంతా కూడా మీరు చూస్తూ ఉన్నారు, అయినను కానీ మీ తండ్రి నన్ను కానీ నేను మీ తండ్రిని కానీ ఏమీ కూడా చేయలేదు, ఏ అపాయాన్ని కూడా నేను తలపెట్టలేదు. అయితే నా తండ్రి దేవుడు నా దేవుడు అని కూడా అనట్లేదు, అనడానికి కూడా పాప ఇష్టం లేదేమో యాకోబుకి. నా తండ్రి దేవుడు నాకు కనిపించి నీవు మరలా నీ దేశానికి తిరిగి వెళ్ళిపోమని చెప్పినట్లుగా తన భార్య లైవైపోతూ ఉంటాడు. మా తండ్రి అసలు నిజం చెప్పండి, తండ్రి కుమార్తెలని ఎప్పుడైనా అన్నిలుగా చూస్తాడా? ఎవరి మీద ప్రేమ ఎక్కువైపోయింది? అరే 7 సంవత్సరాలు కొలువు చేశాడంటే 7-14 సంవత్సరాలు ఎవరి మీదకి వచ్చింది ఇప్పుడు ప్రేమ? తండ్రి మీదకి వచ్చేది. ఇప్పుడు యాకోబు మీదకి వచ్చేసింది తండ్రి మీద ప్రేమ. ఇప్పుడు అంటా ఉన్నారు, మా తండ్రి మా దగ్గర మాకు వచ్చేది మా పిల్లలకు వచ్చేది కూడా ఏం చేశాడంటే పాడు చేసేసాడు, ఇతరులకు ఇచ్చేసాడని మాట్లాడుతూ ఉన్నారు. అంత బాగానే ఉంది, సర్దుకున్నారు, సాగనంపడానికి ప్రయత్నం అవుతూ ఉన్నారు. దేవుని విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగడానికి 4 భార్యలు, 11 మంది కుమారులు, 1 కుమార్తె యాకోబు ప్రయాణమే వెళ్తూ ఉన్నారు. వెళ్తా రాయి ఏం చేస్తుంది? గృహ దేవతలను లేయా ఎందుకు దొంగిలించలేదు?